ఇక్కడ పాయింట్ ఏమిటంటే రాజధాని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం మీద అదనపు భారం వేయకండి అనేది కొంత విమర్శ. జగన్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అత్యక్తులు చెప్తాడు అనుకోండి, దానికి 2 లక్షల కోట్లు 54 లక్షల కోట్లు అని. అది పక్కన పెడితే ఎంతో కొంత అవుతుంది ఖర్చు అవ్వకుండా ఉండదు. వాళ్ళు చెప్పేది ఏమిటి, అందులోంచి డబ్బులు జనరేట్ అవుతాయి, ఆ జనరేట్ అయిన డబ్బులతోటి మేము తీరుస్తాము అని చెప్తున్నారు. అది పూర్తిగా తీర్చడం కష్టం అని కొంతమంది అభిప్రాయం. బహుశా పురుషోత్తం రెడ్డి గారు కూడా అదే అనొచ్చు. నా అభిప్రాయం మొత్తం ఎట్లా తీరుస్తారండి? నాకు ప్రామాణికం పయ్యావుల కేశవ్ గారు, బయట ఉపన్యాసాలు కాదు. పయ్యావుల కేశవ్ గారు 24 బడ్జెట్ ప్రసంగంలో, ఇప్పుడు 24 కదా, మొన్న బడ్జెట్ ప్రసంగం చదవండి. మొదటి లైన్లో ఏమో రాస్తారంటే, రూపాయి ఖర్చు లేకుండా అమరావతిలో మహానగరం సాధ్యమని నిరూపించాము. 3వ పేరాలో 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. అది దానికి మీరు సవాల్ చెప్పండి. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణం. ఒక పాయింట్ ఇక్కడ అంటే అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వేరే చోట ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో లేవా? అంతే, ఆంధ్రప్రదేశ్లో కదండి. మరి దానికి మిగతా వాటితో పాటు కేటాయిస్తారు కదా. కాదండి, అన్ని రూపాయి ఖర్చు లేకోకుండా రాజధాని నిర్మాణం సాధ్యం నిరూపించామంటే 6,000 కోట్లు కేటాయించామని ఆయన అంటున్నారు. కాదు, ఇది మిస్లీడింగ్. ఏంటంటే ఎవరు మిస్లీడ్ చేశారు? మంత్రి గారా? మంత్రి గారు ఏం చేయలేదు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ డబ్బులు అమరావతిలో మీరు రాష్ట్రానికి సంబంధించింది ఒకటి కడుతున్నారండి, అది అమరావతిలోంచి వచ్చే డబ్బులతోనే కట్టాలి. రాష్ట్రం డబ్బులు ఏమి ఉండవా అంటే మొత్తం రూపాయి ఖర్చు లేకుండా అనే కాలం ఎందుకని ఆయన ప్రశ్న. కాదు, రూపాయి ఇప్పుడు బలంగా నమ్ముతుంది అంటే ఏంటి, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టద్దా మీ లెక్క ప్రకారం? ఎప్పుడు నాకు చెప్పండి, 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వీలు లేదు అమరావతిలో, అది తమిళనాడుది, కర్ణాటకది అని అంటారా మీరు? కదండి. నాగరాజు గారు, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ మేము మొదటి నుంచి చెప్తుంది అదే. ఆడబెట్టే ఖర్చులో 90% రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతుంది. అదే ఆందోళన కారణం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 60,000 కోట్లు తెస్తారు కదా, ఇప్పుడు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సూరిటీ తీసుకొచ్చారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం సూరిటీ తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? కారణం ఏంటంటే FRBM దాటేసినాం. FRBM లిమిట్స్ దాటేసామంటే ఇంక ఈరు మనకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నట్టు పొలిటికల్ కమిట్మెంట్తో, ఒత్తిడితో, రాజకీయ అవసరాలు ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఇంకొక ప్రయారిటీస్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ క్యాపిటల్, ఇంకొక ప్రభుత్వం ప్రయారిటీ ఇప్పుడు 32 లక్షల ఇళ్ల పట్టాలకి 20 లక్షల మంది వాళ్ళకి లేదా ఆ రోజు ప్రయారిటీ వాళ్ళు ఉంటాయి. నేను ప్రయారిటీ తప్పనట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేని చూసి ఇచ్చింది, రిటర్న్స్ వస్తాయా వాళ్ళు చూడరు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఊరియాలి తిరిగి రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాల్లో ఫస్ట్ స్టాండ్ నుంచి వస్తాయి, మనవాడు పంపిస్తే తిరిగి ఇస్తారు. ఇది ఈకపోతే దాన్ని కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి మనకి ఇస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసే వాళ్ళు ఇచ్చారు. సింపుల్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోతే ఆ డబ్బులు రావు. కరెక్ట్. అంతే. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఈ డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వకపోతే రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలలో కట్ చేసుకుంటుంటుంది అని ఆయన అంటున్నాడు. చెప్పారు, ఎక్కడ ఉంది అది? ఎక్కడ అప్పిచ్చే గ్యారంటీ ఇచ్చినప్పుడు రాశారేమన్నా? బ్యాంక్ కాదు, దాని ప్రమాదం చెప్పండి. అప్పిచ్చినప్పుడు దాంట్లో రాశారా? కాదు, నా డబ్బులు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల డబ్బులు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. అది కాదండి, ఇప్పుడు ఇన్ని అప్పులు తీసుకుంటున్నాం కదా, 10 లక్షలు ఉన్నాయి కదా, 1 లక్ష డబ్బు పక్కన మీ కెమెరామెన్ దగ్గర నుంచి నాకు ఇస్తారు. నేను రాసి ఇవ్వాలన్నా మీకు, ఆల్రెడీ 10 లక్షలు మీ ఉద్యోగులు ఉన్నాయి కదా, అది నేను రాసి ఇవ్వాలన్నా మీకు. ఖచ్చితంగా నాకు నేను ఇంత ఇప్పిస్తాను, చెప్పేది బాగానండి. మీ కెమెరామెన్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసి నాకు ఇస్తారు. అది ప్రపంచ బ్యాంక్ అనుకో, నువ్వు కేంద్ర ప్రభుత్వం, నేను రాష్ట్ర ప్రభుత్వం అనుకో. నా డబ్బులు ఇది ఎవరి ఇయర్ 1 లక్ష కోట్లు వస్తున్నాయి. రాష్ట్ర పన్నులన్నీ ఫస్ట్ ఆడిపోతాయి. కానీ ఈ ఒప్పందము సమకూర్చుకునే తర్వాత ఒప్పందం ప్రకారము మా కెమెరామ్యాన్ కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కాబట్టి మిగతా నేను ఇస్తాను అంటాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎవ్రీ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు 1 లక్షల కోట్లు వస్తూ పోతూ ఉంటుంది. GST డబ్బులు ఆడిపోతాయి ఫస్ట్. కాదండి, రాష్ట్రం మాట రాష్ట్రం కాదు. అట్లా అది నిజమైతే తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు కూడా ఇవ్వండి 50,000 కోట్లు ఎవరు అని అడుగుతారు కదా. ఎవరు పొలిటికల్ వాళ్ళకి అవసరం. నో, ఇట్స్ నాట్ పొలిటికల్. పొలిటికల్ గా అట్లా ఇచ్చేది అబ్సల్యూట్లీ నో. డబ్బుల విషయంలో పొలిటికల్ ఉండదండి, ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు భారీ ఎత్తున డబ్బులు. అది ఇస్తారు, పొలిటికల్. నో, అప్పుడు రాజకీయ అవసరాలే కదా. కాదండి, రాజకీయ అవసరాల కోసం ఇవ్వడానికి కేంద్రం దగ్గర డబ్బులు ఉంటాయి. ఏపీకి 20 లక్షలు కాదు, ఏపీకి 20 లక్షలు పొలిటికల్ తెలంగాణకి 2 లక్షలు కిందకి ఇచ్చినారు. కాదండి, పొలిటికల్ అవసరాల కోసం అయితే ఉచితంగా కూడా ఇవ్వచ్చుగా. అది కాదు ఇవ్వడం చట్టం. నో, వేరే రాష్ట్రాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాలకి డబ్బులు ఎందుకు రావట్లేదు? బీజేపీ రాష్ట్రాలే ఉన్నాయిగా, ఇది తీసేయండి. బీజేపీ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఇచ్చారు చెప్పండి గ్యారంటీ? అట్లా
సంబంధం లేకుండా బడ్జెట్ తో సంబంధం ఏపీ లేకుండా ప్రభుత్వం ఏపీ కాదండి, simple. బలంతోనే కదా కేంద్రంలో పార్టీ ఉందనేది వారి యొక్క వాదన. కాదండి. దాన్ని బట్టే కదా ఓకే. దానిపై కానీ- ఆ లావాదేవీలో భాగంగా డబ్బులు కాదు, ఇస్తున్నారు. కాదు, Basic గా రాజకీయం వేరు. ఆ confuse వద్దు. కాదు కన్ఫ్యూజన్ ఏంటంటే రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరికీ నేమో 5% వాటాను ఆంధ్రప్రదేశ్కి 6% వాటా ఇస్తున్నారా? లేదు. అది ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఇవ్వట్లేదుగా. ఇవ్వాల్సిన వాటనే చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందే ఇస్తారు. ఆ. అంతేనా? మీరు అర్థం తెలంగాణ అయినా అంతే, చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ technicals అయినా పక్కన అంతే. పెట్టండి, రాజకీయ ఒత్తిడి అక్కడ పెట్టండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసిస్తా ఉంది. See, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇస్తా అప్పు ఉందా? కాదండి, దాన్ని ఏంటి దాని కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అప్పు అనేది అప్పే కరెక్టే. ఎవరు కట్టాలి దాన్ని? కాదు, అప్పు తీసుకునే కానీ ఎప్పుడు ఇస్తారు అప్పు? అది వైబుల్ ప్రాజెక్ట్ అనుకుంటే ఇస్తారు ఎవరైనా. ఓకే, వైబుల్ కాదు, కేంద్రం- ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఆయన అడిగే ప్రశ్న ఒకటి, ఫెయిల్యూర్ అయింది, అప్పు కట్టలేదు రాష్ట్ర అది ప్రభుత్వం, కాదండి. అప్పుడు ఏమవుతుంది? ఒక్క రాష్ట్ర క్షణం. ప్రభుత్వానికి ఒక్క ఇవ్వాల్సిన క్షణం. పన్నుల వాటాలు కట్ చేసుకుంటుందని ఆయన ఒక్క చెప్తున్నాడు. క్షణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 లక్షలేమో బడ్జెట్లో, ఇంకొక 3-4 లక్షలేమో ఆఫ్ బడ్జెట్లో అప్పు చేసాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నో 2-3 లక్షల కోట్లు చేశారు అని అంటున్నారు కదా. వాళ్ళు కట్టలేదండి, ఎవరు కట్టాలి? మళ్ళా వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. కాదు, ప్రజలే కట్టాలిగా. ప్రజల డబ్బే మరి మళ్ళా వచ్చే దానికి ప్రభుత్వం దీనికి కట్టాలి. కాదు, దానికి దీనికి తేడా ఏంటి నాకు తెలియక అడుగుతున్నా. ఆ అప్పేమో బాగా సమ్మగా ఉందా? ఆ 9 లక్షలు వీళ్ళు చేసిన 3 లక్షలు అప్పే కదా. అది ఆ అప్పు కట్టాల్సిందే కదా. ఏ ప్రభుత్వం అప్పు చేసినా ప్రజల దానికి డబ్బే దీనికి- కట్టాలి. దానికి దీనికి- ప్రభుత్వాలు మాత్రం ఈ అప్పు ఆ అప్పు కలిపి కట్టాల్సింది ఈ ప్రభుత్వం. కాదండి, ఇప్పుడు ఉన్న అప్పులు ఎవరు కట్టాలి అని అడుగుతున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంతే. అంతే కదా. అవును. అప్పుడు అమరావతికైనా అంతే. నేను చెప్పేది- అమరావతి ఏమన్నా వేరే దేశ అమెరికాకే ఏంటి? అమరావతి కూడా రాష్ట్రానికే కదా. నువ్వు పురుషోత్తమ ఓన్లీ రెడ్డి డిఫరెన్స్ గారి ఏంటంటే యొక్క- కాదండి, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అమరావతికి సాధ్యమైనంత వరకు దీని నిర్మాణానికి భారం పడకుండా చేస్తామంటే అందులో పావలా పెట్టారు, రూపాయిన్నర పెట్టారు అంటే ఎట్లా? అమరావతి ఆయన అనేది ప్రశ్న అర్థం రా- చేసుకోండి ఒక్క నిమిషం రమేష్ గారు. ఆ. ఈ ప్రభుత్వమే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తుంది. కేంద్ర పూర్తి అప్పు తెచ్చింది, అప్పు అలాగే ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మారినా ఈ ప్రభుత్వం చేసిన అప్పును మళ్ళా వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. కట్టాలంటే ప్రజల డబ్బే మళ్ళా ఆ ప్రభుత్వం కట్టాలి. కేంద్రానికైనా కూడా ఆ ప్రభుత్వము కట్టలేదు, ఈ ప్రభుత్వము కట్టలే, ఆ అది ఒక ప్రభుత్వం రోజు కట్టేది కాదు. ఎప్పుడైనా అది 30 ఏళ్ల ఏళ్ళు, తరబడి 40 ఏళ్ళు కొనసాగుతుంటది, ఏళ్ల తరబడి. ఆ. అసలు కట్టడం లేదు అన్నప్పుడు ఇప్పుడు అసలు ₹1,00,000 అంటే వడ్డీ నెల నెల ₹2 అంటే మనము నేను చెప్పేది వెంటనే అసలు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఒక 9 లక్షల కోట్లు ఎంతో ఉన్నాయి. ఇది బోత్ బడ్జెట్ అండ్ ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయినాయని చెప్తున్నారు. కరెక్ట్ లెక్క తెలియదు కానీ మొత్తానికి అయినాయి భారీగానే. ఈ అప్పులైనా అంతే కదా, ఏ అప్పులైనా అంతే కదా. ప్రత్యేకం ఏంటి అమరావతికి? ఏంటి అమరావతికి ప్రత్యేకం ఏంటి? అది అమరావతికి అంతా ఉంటే కదా. సార్ అమరావతి కోసం తీసుకున్న అప్పు మాత్రం ఆగండి. సెపరేట్ గా చూసి ఇక్కడ అది ఎవరు చెల్లించాలన్నది disturbance లేదు. అదొకటి మాత్రం ఏదో ఎవరి కోసమో తీసుకున్నట్టు ఆ. ఈ అప్పులని Point ఏంటంటే ప్రజల కోసం కరెక్ట్, తీసుకున్నట్టు. ఇది కూడా కొద్దిగా లాజిక్ పాయింట్ కదా. సార్ చెప్పింది కరెక్టే. నేను ప్రెస్ మీట్ చూడండి, ఆ, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే కట్టాలి, కట్టతారు. అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మాకు అంచనాల తేడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నుంచే జనరేట్ అవుతుంది అనే అంచనాతో వాళ్ళు ఉన్నారు. నేను జనరేట్ కాదు, ఆ మొత్తం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది, ఇది తలకు మించిన భారం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దానికి ఆధారం ఏంటి? నాకు వస్తుంది అని మీ అంచనా. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పావలా పెట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం 90 పైసలు పెట్టిందా? ఇప్పుడు అమరావతి రాజధానిలో ఏ ఖర్చున పెట్టండి, నేను ఒకటి మాత్రం బోర్డుగా చెప్తున్నాను, 1,00,000 కోట్లు పెట్టినా 10,000 కోట్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, ధర్మం అది, మన రాజధాని అది. నాకు నచ్చని ప్రభుత్వం అనేది నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఖర్చులు పెట్టిన దాంట్లో రాష్ట్రం వాటా పావలా, ఇతర వాటా 75% చెప్పగల చూద్దారా? ఇప్పుడు వరకు అంటే 10,000 ఏమంటున్నారు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారా? ఎక్కువగా మొత్తం పెడతారు. అదేంటి పెట్టాలి ఎట్లా? ఇంకా యాడ్ ఇప్పుడు పెట్టిన డబ్బులు అది యాడికి కాదు. వచ్చినాయి? అంటే కాదండి, ప్రభుత్వం బడ్జెట్ ఎంత నుంచి పెట్టింది, ఇతర ఆదాయ మార్గాల నుంచి వచ్చే ఎట్ట- డబ్బు ఎంత ఎట్ట పెట్టింది చెప్పండి. అని ఆయన అడుగుతున్నారు. ఏంటి? ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే మొత్తం ఏ అప్పు అయినా ప్రభుత్వమే కట్టాలంటే రాష్ట్రం అది- నుంచి అది వచ్చే ఇప్పుడు కట్టాలి. ఓకే, మాట్లాడుకున్నదే. ఒక్క నిమిషం. ఆ. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పెట్టే ఖర్చు అక్కడ నుంచే తిరిగి ఎక్కువ 90% అక్కడ నుంచి వస్తుంది. ఆ అప్పు కలిపి దీంతో కట్టాలి. కాదు, కాదు, అది కాదు. అది ఉత్పత్తి కాని పక్షంలో ఆ అప్పు పరిస్థితి ఏంటి అనేది ఒకటి. సరే, ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం అంటే తన ఖజానా పెట్టిన ఖర్చు ఎంత, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం పెట్టిన ఖర్చు ఎంత అని అడుగుతున్నారు. అంతే కదండి?
ఇప్పుడు పెట్టిన ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టింది, ఆ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది, ఆ. అప్పులు తీసుకొచ్చి కట్టింది కాదు. లేదండి. మెజారిటీ నో నో నో. ఎంత చెప్పండి, 10,000 కోట్లు మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి. 30,000 కోట్లు అక్కడి నుంచి వచ్చాయా? నో నో నో. అరే ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ప్రపంచ బ్యాంక్ అందులో ఇచ్చింది. కాదండి డబ్బులు అన్ని ఇక్కడ ఏ బ్యాంకు? ఒక లెక్క 30 చెబుతున్నా. వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి వరల్డ్ 15,000 బ్యాంకు కోట్లు అండి. 15,000 కోట్లండి. మిగతా 15,000 కోట్లు హడ్కో, నబార్డు ఇస్తారని. అదేనండి. కాదు మీరు ప్రపోజల్ పెట్టారు. ఇంకా రాలా? అబ్సల్యూట్లీ రాంగ్. విషయం ఏంటంటే 30,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాం అంటే 30,000 కోట్లు కవర్లో పెట్టి ఇవ్వరు. దశల వారికి మినిమం కామన్ సెన్స్. దశల వారికి మనం- ఇంటి నిర్మాణం కూడా స్లాబ్ అంటారు, పునాది అంటారు, అది మీరు- ఇస్తారులేండి. మీరు నిర్మాణాన్ని బట్టి పునాదుల దశ నుంచి ఇప్పుడు ఇస్తారు. రోజు ఏం చెప్తున్నారు మీటింగుల్లో, సో మచ్ ఆఫ్ మనీ ఇస్ లయింగ్ ఇన్ ద బ్యాంక్స్. బ్యాంకులో వాళ్ళు శాంక్షన్ చేశారు, మీరు కడతంటే వాడు ఇస్తాడు, తొందర కట్టండి అని చెప్తున్నారు. అంటే డబ్బులు కొదవలేదు అనే మాట మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్లో అన్నాడు. దానికి అర్థం ఏంటి? కొదవలేదంటే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయని కాదు, అప్పు వాళ్ళు శాంక్షన్ చేసేసారు, దే ఆర్ రెడీ ఇన్ ద అకౌంట్. మీరు కట్టేదాన్ని బట్టి విడతల వారీగా శాంక్షన్ డబ్బులు 2,000 కోట్లు అట్లా వస్తున్నాయి డబ్బులు విడుదల అవుతుంది. అంతేగాని ఒకేసారి 30,000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు. కాళేశ్వరం కట్టాలని తెలంగాణ అనుకుంది, 1,00,000 కోట్లు రాలేదా? వస్తాయి. పాయింట్ ఏంటంటే కాదు, ప్రభుత్వం 1,00,000 కోట్లు వాడవేనండి. కాదు, నేను అంటుంది ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం ఈజ్ షూరిటీ. అది చంద్రబాబు గారు, జగన్ గారు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం షూరిటీ. కానీ ప్రభుత్వాన్ని చూసి ఎవరైనా ఇస్తారు డబ్బులు. అమరావతి కూడా ఇస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే వాళ్ళకి మాకు ఒకటే తేడా అంచనాలో. వాళ్ళు అనుకుంటున్న అమరావతి నుంచి జనరేట్ కాదు, వాళ్ళు అనుకుంటే జరగదు. ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. ఇదే ఆందోళన. కాబట్టి పరిమితమైన ఒక హెడ్ క్వార్టర్గా ఒక గాంధీనగర్ లాగా రాజధాని పెట్టుకుంటే 10,000-20,000 కోట్లతో అయిపోతుంది. వద్దు అంటున్నాం అంతే తప్ప దీంట్లో డౌట్ కాదు. హైదరాబాద్ను కూడా 95 ఇట్లానే అన్నారు. హైదరాబాదు ఐటీకి కేంద్రం ఎప్పటికీ కాదు, ఈ ప్లేసెస్ అనుకూలం కాదు, ఇక్కడ ఏమీ లేదు, అది బెంగళూరుకే సాధ్యమైంది, హైదరాబాద్కి ఎన్నటికీ సాధ్యం కాదు అన్నారు. ఇవాళ తెలంగాణ మొత్తానికి వచ్చే ఆదాయంలో లయన్స్ షేర్, సింహభాగం వచ్చేది హైదరాబాద్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల. నో డౌట్. రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఆనాడు ముఖ్యమంత్రి జనార్దన్ లెటర్ రాసినాడు, ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది హైదరాబాదు ఏర్పాట్లు చేసుకుని. ఎవడు వ్యతిరేకించలా. ఇప్పుడు అమరావతిలో భారత ప్రధాని భయంకరంగా వ్యతిరేకించారండి బాబు. 95 లో మేమే రాసాం. కాదండి, ఐటీ కాదు, ఐటీ అని తిరుగుతుంటాడు. ఐటీ వల్ల ఏమీ కాదు. ఇంకో మాట చెప్తా. శివరామకృష్ణన్ కమిటీ నూతన రాజధానికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టింది. కమిటీ అదే కదా, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చింది, ఫస్ట్ నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? ఈ నివేదిక చదువుకొని మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సలహానే ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకు సలహాలు ఇవ్వలేదు? బ్రహ్మాండం ఉంటుంది అమరావతి, ఉపన్యాసాలు మోడీ బ్రహ్మాండం చెప్తున్నాడు. ఆ శివరామకృష్ణ యాజ్ పర్ యాక్ట్ ఏం చెప్తుంది? శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, ఫైనల్ డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చట్టం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 2వ తారీఖున శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని చదివేసి ఒక నివేదిక రాసి రిపోర్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమీ ఇలా బాగుంటే ఢిల్లీ ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారంటే, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ మాకు దాన్ని చదువుకొని మీరు నిర్ణయం తీసుకుని ఉంది. అంటే వాళ్ళు ఏ సలహా ఇవ్వదలుచుకోవాలా అంటే ఆ ప్రాంతం నుంచి ఏదో వస్తుందనుకుంటే ఇచ్చి మేము ఎందుకు బుక్ కావాలని చెప్పి అనుకున్నారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఒకటే, అంటే రాజధాని నిర్మాణం చేసిన తర్వాత రాజధాని నుంచి వచ్చే సింహభాగం ఆదాయంతోనే అప్పులను కట్టే పరిస్థితి ప్రభుత్వాన్ని అని మీరు అంటున్నారు, అంతే కదా? అంతే కదా పరిస్థితి. ఇప్పుడు అదే కదా పరిస్థితి కాదు, అక్కడి నుంచి ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. జస్ట్ లైక్ హైదరాబాద్. హైదరాబాద్ ఏ విధంగానైతే ఇవాళ గుండెకాయ ఎలా ఉందో తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఆ రకంగా అవుతుంది. అమరావతి కూడా అవుతుంది అని మీ వాదన. కానీ అది కాదు, కుదరదు. హైదరాబాద్కి అమరావతికి అసలు పోలికే లేదు, ఇది మీ వాదన. ఓకే, ఇదండి చూస్తే బెంగళూరుకి హైదరాబాద్కి పోలిక లేదని అప్పుడు అన్నారు. ఓకే, సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు అమరావతి గురించి చెప్పింది. అమరావతి అనేది మహానగరంగా జరుగుతుంది, ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించబడుతుంది, ఖచ్చితంగా అది సాధిస్తారు. అమరావతి నిర్మాణం ఏర్పడుతుంది, దాని నుంచి వచ్చే సింహభాగం అంటే రాష్ట్రం ఏదైతే అప్పు చేస్తుందో రాజధాని నిర్మాణం కోసమో అందులో సింహభాగము రాజధాని నుంచే ఖచ్చితంగా వస్తుంది, అందులో నుంచే తిరిగి చెల్లిస్తారు అప్పులని ఆయన అంటున్నారు. మరి రాయలసీమ వేదిక పురుషోత్తం రెడ్డి కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మాత్రం అది సాధ్యపడదు, అది కుదరదు, అక్కడి నుంచి ఆదాయం వచ్చే అవకాశం లేదు, మహానగరం అనేది ఒక కళ లాంటిది అని ఆయన అంటున్నారు. మరి చూశారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎవరి వాదనకు మీరు కట్టుబడి ఉంటారనేది న్యాయబద్ధంగా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.